ఏపీ వైపునకు మొంతా తుఫాన్ దూసుకొస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మొంతా తుఫాన్గా బలపడి తీరం వైపుగా వస్తోంది. మొంతా తుఫాన్ ఈ రాత్రికి మచిలీపట్నం, కళింగపట్నం మధ్య, ప్రధానంగా కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. ప్రస్తుతం తుఫాన్ మచిలీపట్నంకు 190 కిలోమీటర్లు, కాకినాడకు 270 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్లోని సుమారు 10 జిల్లాలపై తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇప్పటికే అనేక తీర ప్రాంత జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు మొదలయ్యాయి. తుఫాను ముప్పు నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నారు. మంత్రులు, సీనియర్ అధికారులతో అర్ధరాత్రి వరకు సమీక్షా సమావేశాలు నిర్వహించిన సీఎం అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. మొంతా తుఫాను గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేకపోయినా అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. కింది స్థాయి సిబ్బందిని ఆర్టీజీఎస్ సెంటర్ ద్వారా నేరుగా అలర్టు చేయాలని, విద్యుత్, టెలికాం, తాగునీటి సరఫరా వ్యవస్థలకు అంతరాయం కలగకుండా ముందుగానే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మొత్తం 338 మండలాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ నిరంతరం హెచ్చరికలు జారీ చేస్తోంది. ప్రభుత్వం ఇప్పటికే అన్ని శాఖల అధికారుల సెలవులను రద్దు చేసి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తీర ప్రాంతాలకు తరలించింది. మొంతా తుఫాన్ తీరం దాటే ప్రాంతం కాకినాడ సమీపంలో ఉండడంతో కాకినాడ జిల్లాపై ఇంపాక్ట్ అత్యధికంగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాకినాడ సిటీతో పాటు రూరల్ మండలాల్లో తీవ్ర ప్రభావం ఉంటుందని అంచనా ఉంది. ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ముఖ్యంగా ఉప్పాడ బీచ్, సమీప తీర ప్రాంతాల్లో అలలు పెద్ద ఎత్తున ఎగసిపడి తీరకోత సంభవించే ఛాన్స్ ఉంది. తీరం వెంబడి గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీయనున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ గాలివానల కారణంగా వరి, అరటితో పాటు వాణిజ్య పంటలు దెబ్బతింటాయేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. తుఫాను ప్రభావంతో ఏపీలో జనజీవనం పూర్తిగా మారిపోయింది. కోస్తా జిల్లాలో మంగళవారం స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ముందు జాగ్రత్త చర్యగా ఆర్టీసీ బస్సులు, రైళ్లు, విమానాల సంఖ్యను కూడా అధికారులు కుదించారు. ముఖ్యంగా విజయవాడ వంటి నగరాల్లోనూ 16 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున మున్సిపల్ అధికారులు ప్రజలను అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. మెడికల్ షాపులు, పాలు, కూరగాయల దుకాణాలు మాత్రమే తెరిచి ఉంచాలని కోరారు. బుధవారం వరకు ఏపీకి తుఫాను ముప్పు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అన్ని జిల్లాల కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్లు 24 గంటలు పనిచేస్తున్నాయని అధికారులు తెలిపారు.